ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ కీలక నేత సీఎం రేవంత్ రెడ్డికి షాక్ అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు షాక్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వివరాలు కనుక వచ్చినట్లయితే, తెలంగాణలో అప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత షురు అయ్యింది. అధికారంలోకి వచ్చి 6 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఇంత వ్యతిరేకత ఏంటి? నిజానికి 3 నెలలు కూడా పూర్తి కాలేదు. ఆ మాటకొస్తే నెల రోజులు కూడా పూర్తి కాకుండా ఈ పరిస్థితి. తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నిజానికి చారిత్రక నిర్ణయం. అయితే ఇక తగినన్ని బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఉన్న బస్సుల్లోకి కిక్కిరిసిపోతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం తాలూకు ఆనందం సంగతి ఏమో కానీ, కిక్కిరిసిపోతున్న బస్సులో ప్రయాణం నరకప్రాయంగా మారిపోయిందని కీలక ప్రయాణికులు చెప్తున్నారు. ఇక మగవాళ్ళు ఇక నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు అసలు బస్సులో చోట్లు దక్కడం లేదు. ఇంకెప్పుడు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేయాల్సి వస్తుంది. వారిని బుజ్జగించేందుకు రేవంత్ సర్కార్ నానా తంటాలు పడుతుంది. అయితే ఇదిలా ఉంటే, రైతు బంధు విషయంలోనూ 6 గ్యారంటీల విషయంలోనూ రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో గమనార్హంగా మారింది. ఇక ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారంటూ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గత కేసీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఇక వసలేదన్న చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతుందన్నమాట.